ప్రభునందు ప్రియమైన ఆర్సీసీ ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా జీవనది టెలివిజన్ ద్వారా ఈ యొక్క బైబిల్ పఠనాన్ని వీక్షిస్తున్న మా మిత్రులందరికీ ప్రభు పేరట వందనాలు. మీరందరూ దేవుని కృప వలన క్షేమంగా ఉన్నారని, మీరు సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ కొన్ని రోజులుగా మనం పేతురు గ్రంథం మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. అందులో దేవుని మహిమపరచుడి అనే ఒక అంశం మనం కొన్ని రోజులుగా మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినమున మనం ధ్యానించాం, దేవునికి స్తుతి చెల్లించటం ద్వారా, మనం మంచి క్రియలు చేయటం ద్వారా దేవుని మహిమపరచవచ్చు అని మనం ధ్యానించాము. ఈరోజు దేవుని మహిమపరచిన వారికి లేక స్తుతి చెల్లించిన వారికి వచ్చిన ప్రయోజనాలు, రిజల్ట్స్ మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను, గనుక వారు హతులైరి. ఇక్కడ దేవుడు స్తుతి చెల్లించిన కారణమును బట్టి, ఇశ్రాయేలీయులు స్తుతి చెల్లించిన కారణమును బట్టి వారికి విరోధంగా వచ్చి దాగుకున్న శత్రువులను దేవుడు వారికి దూరం చేశారు. దేవుడు వారిని హతమార్చారు. తన ప్రజలను దేవుడు విడిపించారు. స్తుతి చెల్లించు బిడ్డలకు దేవుడు సన్నిహితంగా ఉంటారు. వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. ఇక్కడ దేవుని స్తుతి చెల్లించిన బిడ్డలకు దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం చదువుదామండి. అంతటా హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారం గాను లేవియులను వారి వారి వరుసల ప్రకారం గాను నియమించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవియులను నియమించెను. ఇక్కడ ఆరాధనలో స్తుతి చెల్లించువారు లేక కీర్తనలు పాడువారు ఒక ప్రత్యేకమైన గుంపు. ఇది పాత నిబంధన కాలము నుంచే ఉన్నది. అటువంటి వారిని నియమించి వారు దేవునికి స్తుతి చెల్లించినప్పుడు తన జనులకు జయం కలిగించాడు దేవుడు. గనుక మనం దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించడం అనేటువంటిది మనం మర్చిపోవద్దు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఒక ప్రత్యేకమైన గుంపు. దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచడానికి మనం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 28వ వచనం చదువుదామండి. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. నా నాలుక నీ కీర్తిని గూర్చియు నీ నీతిని గూర్చియు దినమెల్ల సల్లాపము చేయును. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడానికి నేను ప్రతిష్ఠింపబడి ఉన్నాను. ఆయన నాకు చాలినవాడు, ఆయన నన్ను సంరక్షించువాడు గనుక నేను దినమల్లా దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. 51వ కీర్తన దాని 15వ వచనం చదువుదామండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సో మనం ఈ దినములలో పొట్టేలును అర్పించాల్సిన అవసరం లేదు, పావురమును అర్పించాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన మనసుతో, హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు స్తోత్రం చెల్లించడానికి ఉన్న మనస్సు మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అద్భుత కార్యములు మన జీవితంలో చేస్తాడు. 119వ కీర్తన 164వ వచనం చదువుదామండి.
నీ న్యాయ విధులను బట్టి ఆ. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చూడండి, పాత నిబంధన భక్తులు కొందరు దినములలో 3 సార్లు ప్రార్థించేవారు. ముస్లిం స్నేహితులు 5 సార్లు ప్రార్థిస్తారు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను దినముల్లో 7 సార్లు నేను నిన్ను కీర్తించదును, నేను మొరపెట్టదు. సో కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అది ఇంకా మారింది. ఎడదెగక ప్రార్థన చేయండి అని చెప్పారు, విసుగక ప్రార్థించండి అన్నారు. మనం ప్రార్థించుట ద్వారా దేవునికి విసుగేమి లేదు, మనకు విసుగు రావద్దు అని చెప్తున్నారు. గనుక దేవుని మహిమపరచు బిడ్డ మనస్ఫూర్తిగా దేవుని మహిమపరచినట్లయితే ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపం చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుడి కోపము మన స్తుతుల ద్వారా చల్లారుతుంది. మనం దేవుని స్తుతించుట ద్వారా, దేవుని మహిమపరచుట ద్వారా, మన మనసు మారుట ద్వారా, పశ్చాత్తాపపడుట ద్వారా దేవుని మనసు చల్లారుతుంది. జీవితంలో పొరపాటు చేయని వారెవరు లేరండి, కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు వారి ధన్యులు, దేవుని క్షమాపణను కోరువారు ధన్యులు. మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన కృపను వెతికినట్లయితే ఆయన మనల్ని ధారాళమైన తన దీవెనలతో నింపుతాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు ఇక్కడ యేసు పుట్టినటువంటి సమయంలో గొర్రెల కాపరులు దేవదూతల చేత ప్రోత్సహింపబడి వారు ఒక సైన్య సమూహముగా వచ్చి వారి ఎదుట నిలబడి ఈ విధంగా పాడారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగును గాక అని వారు దేవుని స్తుతించారు. ఆ దూతలు వారు విన్న దానిని గురించి, వారు చూచిన దానిని గురించి వారు ఎంతగానో సంతోషించినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. వారు వెళ్ళి శిశువుని చూచి ఆనందముతో తిరిగి వెళ్ళుచున్నప్పుడు గొప్ప సంతోషముతో వారు తిరిగి వెళ్ళిరి. వారు దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి అని మనం చూస్తున్నాం. మన జీవితంలో ప్రభు చేయుచున్న కార్యాలన్నిటిని బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లించడానికి మనం ప్రయత్నం చేయాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం చదువుదామండి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. దేవుని స్తుతించుచున్నటువంటి ఒక వ్యక్తికి సంతోషం కలుగును. వారు ఏమి చెప్పారు? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవునికి స్తోత్రం. సంతోషం పొందినవాడు స్తుతించకుండా ఉండలేడు. కనులారా చూచినవాడు, అనుభవించినవాడు, చెవులారా విన్నవాడు దేవుని మహిమపరచకుండా ఉండలేడు. ఎందుకంటే అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరిచాడు. అద్భుతమైన కార్యములు వారి జీవితంలో ఊహించని కార్యాలు దేవుడు చేశాడు. వాటన్నిటిని బట్టి వారు సంతోషించి ప్రభువును మహిమపరచదగినట్లు దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి వారు దేవునికి స్తోత్రం చెల్లించుచున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 53వ వచనం. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. అది దేవుడు చేసిన ఉపకారములు పొందినటువంటి వారు దేవాలయమును విడిచిపెట్టకుండా దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, మనకు దేవాలయంలో పోవడానికి అనుమతి లేదు, అక్కడ స్తుతి చెల్లించడానికి వీలు లేదు. కానీ మనం ఉన్న ఇల్లు మనం దేవాలయంగా మార్చుకోవాలి. మన హృదయం దేవాలయంగా మార్చుకోవాలి. మన హృదయము నుండి స్తుతి స్తోత్రములు దేవునికి అర్పించడానికి మనం సిద్ధపడిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 47వ వచనం చదువుదాం. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము దాని 46వ వచనం నుంచి, మరియు
వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన తాము దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వారు ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందిన వారిని దినదినము అనుదినము వారితో చేర్చుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ అపోస్తులు ఆదిమ విశ్వాసులు దేవుని స్తుతించడానికి వారి ఎడతెగక కూడి వచ్చేవారు. ప్రార్థన చేయడంలో ఏమీ విసుగు లేదు. మనం ఉపవాస ప్రార్థన అంటే మనం మొహం మార్చుకుంటాం. ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మనం చాలా సంతోషంగా సిద్ధపడదాం కదా. అక్కడ రుచికరమైన ఆహారం ఉంటుంది. ఫంక్షన్కి ఎవరు పిలుస్తున్నారు అనేది కూడా మనం చూస్తాం. వాళ్ళ ఫంక్షనా, మిస్ అవ్వద్దు కదా. మనం ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్ళుచున్నప్పుడు మనకు ఆ సంతోషం ఉండాలి, అంతకంటే సంతోషం ఉండాలి. ప్రభుని ఆరాధించడానికి ఈరోజు ఒక దినం, వాక్యం ధ్యానించడానికి ఒక దినం, దేవుని మహిమపరచడానికి ఒక దినం, పరిశుద్ధులందరినీ కలవడానికి ఒక దినం దేవుడిచ్చాడు అని సంతోషముతో వెళ్ళాలి. వెళ్ళి కలిసినప్పుడు దేవుడు చేసిన ఉపకారములను చెప్పి దేవుని మహిమపరచటమే కానీ సాకులు చెప్పడం, గుసగుసలాడడం ఇటువంటిది పెట్టుకోకూడదు. ఇది కరోనా వైరస్ ఉన్న సమయం. నీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు థ్యాంక్ఫుల్నెస్, హృదయంలో కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎల్లప్పుడూ జాయ్ఫుల్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ నెగటివ్ ఇమోషన్స్ పెంచడానికి ప్రయత్నం చేయకండి, దాన్ని తీసివేయండి. పాజిటివ్ ఇమోషన్స్, పాజిటివ్ యాటిట్యూడ్తో మనం దేవుని ఆరాధించాలి, దేవుని సమాజంలోనికి వెళ్ళాలి, దేవుని ఘనపరచు వారిగా ఉండాలి. అవన్నీ మన జీవితంలో గొప్ప సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. కనుక మనం ఆనందంతో దేవుని మహిమపరచు వారిగా ఉండాలి. అప్పుడు మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, మనకు మంచి సుఖమైన నిద్ర కలుగుతుంది, టెన్షన్స్ తొలగిపోతుంది. ఈ స్పాండిలైటిస్ పెయిన్స్, మెడనొప్పి, భుజం మీద ఉన్న ఈ స్ట్రెయిన్ ఇవన్నీ ఎందుకు వస్తుంది తెలుసా? అన్నెసెసరీ బర్డన్, అన్నెసెసరీ ఫీలింగ్స్, అన్నెసెసరీ నెగటివ్ ఇమోషన్స్ మీరు మోయడం ద్వారా ఎదుట వ్యక్తి మీద మీకున్న చేదు భయంకరమైన నొప్పి కలుగజేస్తుంది. అది కొందరికి మోకాల మీద నుంచి షురువు అవుతుంది, జాయింట్స్ అంతా పెయిన్ ఇస్తుంది. అట్లాంటి ప్రాబ్లం ఉందా? మెడిసిన్స్ ఏం అక్కర్లేదమ్మా, క్షమించేసే కొంతమందిని. వారి గురించిన నెగటివ్ ఇమోషన్స్ అన్నీ వదిలేసే మనసు నుంచి స్తుతి చెల్లిస్తూ హాయిగా ఒక 2-3 రోజులు ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మెడిసిన్ వలన పోవాల్సింది కాదు, నా డిసిషన్ ద్వారా పోయేటువంటిది. కనుక ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, చక్కగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి మన మూల వాక్యాన్ని చదువుదాం. దాని చివరి భాగం మాత్రం చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆయనకు యుగ యుగములు మహిమయు ప్రభావమును ఉండునుగాక అని చెప్పుచున్నారు. మన ప్రభు స్తుతి చెల్లించటానికి యోగ్యుడు, ఘనతకు అర్హుడు, ఆయన ప్రభావమునకు యోగ్యుడై ఉన్నాడు. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుతున్నప్పుడు అద్భుతమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకు కుమారుడు పుట్టెను అని అంటే అది మీనింగ్ వేరే అవుతుంది. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. తర్వాత ఆయన భుజం మీద రాజ్యభారముండును. మనం చదవబడిన వాక్యంలో ఘనతయు ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లునుగాక. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన సర్వకాలం స్తుతింపబడ్డానికి యోగ్యుడు. దానియేలు ప్రవచనం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. సకల జనులను రాష్ట్రములను
ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. ఇక్కడ చూడండి, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ లయము, ఎప్పుడునూ లయము కావు. కాబట్టి మన దేవుడు శాశ్వతవాసి, స్తుతింపబడువాడు, ఆయన ఘనత పొందడానికి అర్హుడు. జకరియా ప్రవచనం 9వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. ఆయన యుద్ధమును లేకుండా చేస్తాడు, విల్లును విరిచేస్తాడు, రథములను ఆయన లేకుండా చేస్తాడు, యుద్ధ సామగ్రులన్నీ లేకుండా చేస్తాడు. ఇప్పుడు చూడండి, దేశాలన్నీ యుద్ధం కొరకు రెడీ అవుతున్నారు. ఒకవైపు కరోనా తినేస్తుంది అందరినీ, మరొక వైపు యుద్ధ విమానములు, సైన్యములో సరిహద్దులలో సైన్యము జరిగించుచున్నటువంటి కార్యకలాపాలు ఇవన్నీ వినబడుతూ ఒక యుద్ధ శృతి మనకు వినబడుతుంది. మన సమాధానకర్తయగు ప్రభు రాజ్యం ఏలుచున్నప్పుడు యుద్ధం ఉండదు, రథములు ఉండదు. అప్పుడు మనుషులందరూ సమాధానంగా నివసిస్తారు అని మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఇక్కడ యేసు ప్రభు సముద్రమును అణిచివేసినప్పుడు, గాలిని అణిచివేసినప్పుడు ఆ మనుషులు మెక్కిరి ఆశ్చర్యపోయి ఆయనను ఘనపరుస్తున్నారు, ఆయనను స్తుతిస్తున్నారు, ఆయన నామమును మహిమపరుస్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని స్తుతించడానికి కారణం ఆయన ప్రకృతిపై అధికారం ఉన్నవాడు. గాలియు సముద్రము ఆయన మాటకు లోబడుచున్నది. అలలపై ఆయన నడుచుకుంటూ వచ్చినవాడు. కనుక ప్రియులారా, మన ప్రభు మనకు తోడున్నంతకాలం మనకు దిగులక్కర్లేదు. ఆయన ప్రకృతిపై కూడా అధికారం ఉన్నటువంటి వాడు అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరినితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ అపవిత్రాత్మలు కూడా ఆయనకు లోబడుచున్నది. దేవుని సన్నిధిలో దేవుడు మనకు తెలియపరచుచున్నటువంటి కార్యాలు, ఆయన ప్రకృతిపై అధికారం ఉన్నవాడు, దురాత్మలపై అధికారం ఉన్నవాడు, ఆయన రోగులపై అధికారం ఉన్నవాడు, ఆయన సమస్తముపై అధికారం ఉన్నవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చదువుదామండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని అందు విశ్వాసమించు వాడే నిత్య జీవం గలవాడు. యేసు ప్రభువును గూర్చి మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. కుమారుని అందు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం గలవారు. ఎందుకంటే ఆయన నిత్య జీవాన్ని దయచేయువాడు. మనం దేవుని సంతోషపెట్టువారిగా, మహిమపరచువారిగా, ఘనతకు మహిమకు అర్హుడు మన ప్రభు అని, రాజ్యభారం ఆయన భుజం మీద ఉంటుందని గ్రహించి నీ జీవితంలో సంభవిస్తున్న దేని గురించి కూడా నువ్వు చింతపడకు. ప్రభు చెప్పాడు, నేను మీ గురించి చింతించుచున్నాను గనక మీ చింత యావత్ నా మీద వేయండి. ప్రభు మనకు తన కృప అనుగ్రహించుచున్నాడు గనక మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఒంటరిగా లేదు.
మీరు విడవబడిన దానవు కావు. ఆయన మిమ్మల్ని తన అరచేతిలో చెక్కి ఉన్నారు. మనుషులెవ్వరు మనకు సహాయానికి రాకపోయినా మీ దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిన్ను విడిపించు దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన చేతగాని వాడు కానే కాదు. కనుక నీ జీవితంలో నీకు ఏది అవసరం ఉందో ఆయనకు తెలియపరచండి. ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు, నీ మాట వింటాడు, నీకు జవాబిస్తాడు, నిన్ను ఉద్ధరించి విడిపిస్తాడు, నీ కొరకు అద్భుతములు చేస్తాడు, నిన్ను జయశాలిగా నడిపిస్తాడు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నందుకు మనం దిగులు పడకూడదు. నా ప్రభు నాకు అండగా ఉన్నాడు, నేను కదల్చబడను అని చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో ఉత్సాహముతో సంతోషముతో ముందుకు వెళ్ళడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదామండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాడు. ఇక్కడ యేసు ప్రభువును సంగమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన ప్రకృతిపై అధికారం ఉన్నవాడు, దెయ్యములపై అధికారం ఉన్నవాడు. ఆయన శాశ్వతవాసి, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు సంగమునకు శిరస్సు అయినవాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను. ఆ సంగము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. నా ప్రియులారా, మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. మీకు ఆయన తండ్రిగా ఉన్నాడు, శిరస్సుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. అది మాత్రమే కాదు, 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన సమస్త అధికారమునకు పైన ఉన్నవాడు. చదవండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. ఇక్కడ చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అంటే ఆయన సజీవుడై ఉన్నాడు, నిన్ను చూచుచున్నాడు. నీకు విరోధంగా నిరూపింపబడిన ఏ ఆయుధములు కూడా పనిచేయదు, ఎందుకంటే ఆయన నీ పక్షంలో ఉన్నాడు. నిన్ను సంరక్షించువాడు ఆయనే, నిన్ను కాపాడువాడు ఆయనే, నిన్ను పోషించువాడు ఆయనే, నీ మొర ఆలకించువాడు ఆయనే, నిన్ను లేవనెత్తువాడు ఆయనే. నీకు విరోధంగా సిద్ధపడిన సమస్త సైన్యములను లయపరచువాడు ఆయనే. కనుక ప్రభు సన్నిధానములో మన హృదయాలను సమర్పించి ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనల్ని సమర్పిద్దాం. నమ్మదగిన దేవుని కృప సమాధానములు ధారాళంగా మనం అనుభవించు వారిగా ఉండటానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మనల్ని మనం సమర్పించుకుంటూ, ప్రభువా నీవే యోగ్యుడవు, నీవే అర్హుడవు అని చెప్పి ఆయనకు స్తుతి ఘనత మహిమయు మనం చెల్లిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మన జీవిత యాత్రలో అన్నిటినీ ఆయన సరిచేస్తాడు. మన మార్గములను సరళం చేస్తాడు. సమస్త దీవెనలతో మనల్ని నింపుతాడు. ఈ రాత్రి ఈ మాటల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తల్లు వంచుదామండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మేము సమస్త ఘనతకు అర్హుడవు నీవే, సమస్త మహిమకు యోగ్యుడవు నీవే. మేము హృదయం అంతటితో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మను బ్రతికిస్తున్నందుకు, మమ్మను పోషిస్తున్నందుకు, మమ్మను సంరక్షిస్తున్నందుకు, కాపాడుచున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము నీ ఎదుట నిలబడడానికి మేము యోగ్యులం కానప్పటికీ మీ కుమారుని రక్తం వలన మమ్మని యోగ్యులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు. మా అపరాధములను పాపములను క్షమించినందుకు స్తోత్రం. మాలో ఉన్న అయోగ్యతను, మాలో ఉన్న సమస్త దోషములను తీసివేసినందుకు స్తోత్రం. కృపయు సమాధానము సమృద్ధిగా మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, నీ చిత్తం నెరవేర్చుకుంటూ భూమి మీద మా ఆయుస్సును గడుపుటకు సహాయం చేయమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, అనుక్షణం నీకిష్టమైన బిడ్డలుగా ముందుకు నడవడానికి సహాయం చేయమని ఈ దినముందు ప్రభువా మేము ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభు అమెరికా దేశంలో జరుగుతున్న జగడాలు, గొడవలు ఆగిపోవాలి. ప్రజలందరూ శాంతి వాతావరణం పొందుకోవాలి. అక్కడెందరో ప్రభువా కరోనా చేత
మరణిస్తున్నారు, వారిని ఓదార్చు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభువా, కేరళ, తమిళనాడు అనేక రాష్ట్రములలో కోవిడ్-19 భయంకరమైన విపత్తు కలుగజేస్తున్నప్పుడు తండ్రి మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రమును నీ అరచేతులు పెట్టుకొనమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు చూడకుండా కప్పుమని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా దేశ ప్రభుత్వాన్ని ప్రభువా మీరు సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ ఈ మహమ్మారి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వస్థత సమకూర్చమని, మీ నామాన్ని మహిమపరచమని తండ్రి. అతి త్వరలో లాక్డౌన్ ఎత్తివేసి మందిరములు ప్రారంభం చేస్తుండగా మేము స్తుతి యాగములు అర్పించడానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తలు పాటిస్తూ నీ మందిరానికి మేము వచ్చి నిన్ను స్తుతించి మహింపరిచే ధన్యత మాకు దయచేయమని, కృపలతో నింపమని, ఆదరణ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ వేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేటువంటిది మాకు తెలియడానికి అదొక మంచి మార్గం. మీకోసం ప్రార్థన చేయడానికి ప్రేయర్ టీం ఎల్లవేళ సిద్ధంగా ఉన్నారు కనుక మీ ప్రార్థనా విషయంలో ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. ప్రత్యేకంగా ఈ సమయంలో మా టెలిఫోన్ నంబర్ స్క్రీన్లో ఉంది, మా ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ స్క్రీన్లో ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో సహాయపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ధారాళంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.